ధన్యవాదాలు సార్. సార్ మీకు, బాబుకి, కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం సార్. బాబు పుట్టినరోజు వేడుకని ఆశ్రమంలో జరుపుకోవడానికి ముందుకు వచ్చినందుకు మన టీం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం సార్. మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మన టీం తరఫున మీకు ధన్యవాదాలు మరొకసారి తెలియపరచుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కూడా నువ్వు వెళ్ళరా. వస్తుంది. సన్నీ చూడు. ఏ స్మైల్ చేయరా హర్ష. ఆడు ఆ స్మైల్ ఆడు ఆడు అది ఒక లెక్క ఉంటుంది, టైం ఉంటుంది అడిగి. ఏంటి రే, ఏంటి అయిపోయిందా? అయిపోయిందా? తినవా? మీకు కూడా ఈ సంతోషాన్ని కావాలని అనుకుంటే ఖచ్చితంగా ఈ సంతోషం మీకు కూడా దక్కుతుంది. దీనికోసం మీరేమి ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు ఎటువంటి ఫంక్షన్లు జరిగినా ఆ ఫంక్షన్స్ వాటిని బట్టి మీరు ఈ కార్యక్రమాలు జరిగించవచ్చు. ఎందుకంటే పుట్టినరోజు ఫంక్షన్లు కానీ, వెడ్డింగ్ యానివర్సరీ కానీ, లేదంటే జ్ఞాపకత కూడికలు కానీ, లేదంటే ఇంకేదన్నా జాబు వచ్చిన తర్వాత ఇచ్చుకునే ఫంక్షన్స్ కానీ, మెచ్యూర్ ఫంక్షన్లు కానీ, ఇలా ఎనీ ఫంక్షన్స్ మీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా ఎంతోమంది బంధువులు పిలుస్తారు, వాళ్ళందరికీ భోజనాలు పెడతారు. ఇలాంటి మంచి మంచి పనులు ఎన్నెన్నో చేస్తారు కదా. వాటితో పాటు దాని నుంచి వచ్చే సంతోషం కొంతే ఉంటే మీరు దీని నుంచి వచ్చే సంతోషం ఎంతో ఉంటుంది. ఎందుకంటే మేము కూడా చేస్తున్నాము, చూస్తున్నాము. చాలామంది ముందుకు వస్తున్నారు స్పాన్సర్స్. ఏదో ఒక ఫంక్షన్కి వాళ్ళు ఆశ్రమంలో రావడం కానీ, భోజనాలు పెట్టడం కానీ చేస్తున్నారు చాలామంది పెద్దలు.
చాలామంది స్పాన్సర్స్ ముందుకు రావడం జరుగుతుంది. మీరు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని అనుకుంటే ఖచ్చితంగా మా టీం సపోర్ట్ మీ అందరికీ ఉంటుంది. మన హెల్పింగ్ హ్యాండ్స్ టీం తరపున, మా టీం తరపున మీకు ఈ సపోర్ట్ ఖచ్చితంగా దక్కుతుంది. మీరు ఎన్ని ఫంక్షన్స్ ఏం చేయాలనుకున్నా చేయొచ్చు. ఆశ్రమంలో భోజనాలు పెట్టాలనుకుంటే పెట్టొచ్చు, లేదంటే బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఎక్కడైనా సరే మీరు ఫుడ్ వాళ్ళకి అందాలి. పేదవాళ్ళకి, అనాథ పిల్లలకి, వీళ్ళందరికీ, వృద్ధులకి, వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలని ఆశ ఉంటే ఖచ్చితంగా మీ ఆశ మన టీం ద్వారా తీరుతుంది. ఖచ్చితంగా మీకు సపోర్ట్ అన్నది మా టీం నుంచి మీకు వస్తుంది. అంతేకాదు మీకు ఎక్కడైనా సరే, ఎందుకంటే కొన్ని స్లమ్ ఏరియాలు ఉన్నాయి, కొంచెం పేదవాళ్ళు, వాళ్ళకి ఫుడ్ అందని ప్రదేశాలు ఉన్నాయి. వీళ్ళందరికీ ఫుడ్ అందాలని మేము చాలా ముందుకు వెళ్తున్నాము. ఎన్నో ప్రదేశాల్లో ఫుడ్ పెడుతున్నాము. ఆశ్రమాల్లో అండ్ బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో, ఇంకా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ భోజనాలు పెట్టడం జరుగుతుంది. మీరు చూసినట్టయితే మన వీడియోస్ కానీ, మన ఫొటోస్ కానీ యూట్యూబుల్లో, కొన్ని ఇన్స్టాగ్రాముల్లో, ఎఫ్బీలో, వాట్సాప్ స్టేటస్లో, ప్రతి ఒక్క వాటిల్లో మన వీడియోస్ వస్తున్నాయి. మీరు కావాలంటే చూడొచ్చు. మన యూట్యూబ్లో మన వీడియోస్ అన్నీ చూడొచ్చు, మీకే అర్థమవుతుంది. ఎందుకంటే మేము కూడా మా టీం ఒక టీం కింద మేము ముందుకు వెళ్తున్నాము. మేమందరం కలిసికట్టుగా ఈ వర్క్ చేస్తున్నాము. ఇలా ఎన్నో మంచి పనులు చేస్తున్నాము. ఎన్నో ఆశ్రమాల్లో భోజనాలు పెట్టడం, మెడిసిన్ ఇవ్వడం, వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వడం, స్నాక్స్ ఇవ్వడం, ఇలాగే వాళ్ళకి కావాల్సిన థింగ్స్ ఏమన్నా సరే ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది మా టీం తరపున. ప్రతి చోట ఇవన్నీ మేము చేస్తూ వస్తున్నాము. ఇదంతా మరి మొదటిగా దేవుని సపోర్ట్, గాడ్ గ్రేస్. సెకండ్, టీం అంతా సహకారంతో ముందుకెళ్తున్నాము. అలాగే మీరు ఎవరన్నా ఇలాంటి మంచి పని చేయాలని ఆశ కలిగి ఉంటే మీరు మా టీంతో మీరు ముందుకు రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్.